తెలంగాణ అసెంబ్లీలో కీలక బిల్లులను ప్రవేశపెట్టింది ప్రభుత్వం. బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టగా బీఆర్ఎస్ ఎంఐఎం సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఇక పార్లమెంట్లో బిల్లులు ఆమోదించుకునేందుకు తాను పెద్దగా వ్యవహరిస్తానని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణలో సామాజిక వర్గాల సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ 2 చరిత్రాత్మక బిల్లులను రేవంత్ సర్కార్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి బిల్లులను మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బిల్లులను స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు శాసనసభలో ప్రకటించాయి. 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల, షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల విద్యా సంస్థల్లో సీట్లు మరియు రాష్ట్ర సర్వీసులలో నియామకాలు లేదా పదవులు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టుటకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టుటకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. పార్లమెంట్లో ఆమోదం పొందితే సంపూర్ణ సంతోషంగా ఉంటుంది అన్నారు. ఇదిలా ఉంటే విద్య, వైద్యంలోనే కాకుండా కాంట్రాక్టుల్లో కూడా 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో అది కూడా ఒక భాగమని గుర్తు చేసుకున్నారు. ఈ బిల్లు పాస్ కావాలంటే ఏం కావాలి అధ్యక్ష? రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 100 మంది ఎంపీలు ఉన్నారు. వారు మరి ఈ బిల్లు మీద ఒత్తిడి తేవడానికి పార్లమెంట్లో వారు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం వారిని గట్టిగా రాహుల్ గాంధీ గారు ఇలా పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మేమేదో మిస్గైడ్ చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడినరు. అది కరెక్ట్ కాదు. ఈ బిల్లు విషయంలో రాష్ట్ర శాసనసభలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అధ్యక్ష, మేము మార్కెట్ కమిటీ చైర్మన్లలో, డైరెక్టర్లలో బీసీలకు 50% రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్ కల్పించాలి అంటూ హరీష్ చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ తిప్పికొట్టారు. ప్రస్తుతానికి స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు విద్యా, ఉద్యోగాలకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టామని బీఆర్ఎస్ నేతలు తిరకాసు వ్యాఖ్యలు చేయొద్దు అంటూ పొన్నం ప్రభాకర్ కోరారు. 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల, షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల విద్యా సంస్థల్లో సీట్లు మరియు రాష్ట్ర సర్వీసులలో నియామకాలు లేదా పదవులు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టుటకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టుటకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. ఇక ఎన్నికల్లో రాహుల్ గాంధీ చెప్పినట్లు కులగణంలో 3.55 కోట్ల మంది వివరాలు అందించారు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాజకీయంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అందించేందుకు పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉండడం మంచి పరిణామం అన్నారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం అంగీకారం కోసం పోరాడతామని అన్నారు. మోదీని కలిసేందుకు అన్ని పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల సాధనకు తాను నాయకత్వం వహిస్తున్నానని, ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా కలిసి రావాలని కోరారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి పార్లమెంట్లో గళం విప్పుతామని అన్నారు. సభానాయకుడిగా 42% రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగాలలో రాజకీయపరమైన రిజర్వేషన్లను సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. ఈ సభానాయకుడిగా నేను మాటిస్తున్న బలహీన వర్గాలకు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్లకు ఈ రిజర్వేషన్లు సాధించడానికి నేను నాయకత్వం వహిస్తా. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తాను. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీ నాయకులు, ఇక్కడ సభానాయకుడుగా ఉన్న మహేశ్వర్ రెడ్డి గారిని, ఎంఐఎం పార్టీ నాయకుడు ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారిని, మిత్రుడు సాంబశివరావు గారిని, సిపిఐ నాయకులను, వీళ్ళనే కాకుండా రాజకీయ పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని కూడా కలిసి పార్లమెంట్లో ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఇందుకు సహకరించే విధంగా వారిని కూడా విజ్ఞప్తి చేసినట్టు రాహుల్ గాంధీ గారిని కూడా కలుద్దాం. బీసీ బిల్లుపై బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం నేతలు చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేశారు. న్యాయస్థానాల్లో బీసీ రిజర్వేషన్లు బిల్లు నిలిచేలా తగు చర్యలు తీసుకోవాలని పలువురు సభ్యులు కోరారు.